2 మడతలు మన వైపున ఉండేలాగా క్లాత్‌ని మడత పెట్టుకోవాలి. చుడిదార్ డ్రెస్ టాప్ కటింగ్ చేయాలి అనుకున్నప్పుడు అవతల వైపు చూసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెనింగ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకి 4 ఓపెనింగ్స్ అనేటివి ఉంటాయి. ఇలాగ 4 లేయర్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా? మన వైపున చూసినట్లయితే మనకి 2 మడతలు అనేటివి ఉండాలి. ఓకే. ఈ విధంగా మనం క్లాత్‌ని మడత పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పైనుంచి కిందకి డ్రెస్ పొడవు అనేది పెట్టుకోవాలి. ఈ డ్రెస్ పొడవు అనేది మనం 38 ఇంచుల నుంచి 44 వరకు పెట్టుకోవచ్చు. అంటే మన యొక్క హైట్‌ని బట్టి. అంటే షోల్డర్ దగ్గర నుంచి తీసినట్లయితే మోకాలు కింద వరకు మనకి డ్రెస్ పొడవు ఎంతైతే కావాలి అనుకుంటామో, మనకి ఎంతైతే మెజర్‌మెంట్ వస్తుందో దాని ప్రకారంగా డ్రెస్ పొడవు అనేది పెట్టుకుంటాం. తర్వాత వచ్చేసి మనం పైనుంచి కిందకి హిప్ పొడవు అనేది పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? హిప్ పొడవు అనేది మనము ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఇక్కడ మీకు సీటు భాగం ఉంటుంది కదండీ! ఈ సీటు భాగం వరకు అంటే సీటు మధ్యలో వరకైనా లేకపోతే ఈ సీటుకి కొంచెం పైకైనా సరే మనము హిప్ పొడవు అనేది పెట్టుకోవచ్చు. హిప్ పొడవు అనేది మనం 19-22 వరకు ఇది కూడా మన యొక్క హైట్‌ని బట్టి పెట్టుకుంటాం. తర్వాత పైనుంచి కిందకి నడుము పొడవు అనేది పెట్టుకుంటాం. వేస్ట్ లెంత్ అనమాట. ఇది వచ్చేసి మనకి వెనకాల వైపున ఇక్కడ నెక్ దగ్గర ఒక బోన్ ఉంటుందండి. ఆ బోన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ వంపు అనేది ఉంటుంది కదా! నడుము దగ్గర ఆ వంపు వరకు ఈ విధంగా ఇలా స్ట్రెయిట్‌గా పెట్టి చూసుకుంటాం. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ వెడల్పు అనమాట. ఈ షోల్డర్ వెడల్పు మనకి ఎంతైతే వస్తుందో హ్యాండ్ జాయింట్ నుంచి హ్యాండ్ జాయింట్‌కి అందులో నుంచి మనం 2 ఇంచులు తీసేసి ఆ వచ్చిన దాన్ని 2 భాగాలు చేసుకొని ఎంతైతే వస్తుందో అది మనము షోల్డర్ వెడల్పుగా పెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు షోల్డర్ వెడల్పు ఎక్కడైతే పెడతామో అక్కడి నుంచి కిందకి మనము సంక పొడవు అనేది పెడతాం. ఓకేనా? వీడియోలో చూపిస్తున్న విధంగా వెనకాల వైపున మనకి మధ్యలో ఒక బోన్ ఉంటుందండి. ఆ బోన్ దగ్గర నుంచి సంక దగ్గరికి కరెక్ట్‌గా మనం చూసుకొని మనకి ఎంత వచ్చిందో సంక పొడవు అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా లైన్ అనేది వేసుకుంటాం అన్నమాట. సంక పొడవు అనేది షోల్డర్ మార్కింగ్ చేసుకుంటాం కదా! అక్కడి నుంచి కిందకి స్ట్రెయిట్‌గా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా లైన్ అనేది వేసేసుకోండి. ఇక్కడ నుంచి మన వైపుకి స్ట్రెయిట్‌గా లైన్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం సంక కింద నుంచి చెస్ట్ లూజ్ తీసుకుంటామండి. ఇప్పుడు మనం ఏదైతే లైన్ వేసామో అక్కడి నుంచి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ అనేది మనకి ఎంతైతే వస్తుందో దాన్ని 4 భాగాలు చేసుకొని ఆ వచ్చిన దానికి మనం 1.5 ఇంచు ఎక్స్ట్రా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంతైతే నెంబర్ వస్తుందో అదనేది మనం ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రెయిట్‌గా లైన్ అనేది వేసేసుకోండి. చెస్ట్ లూజ్ అనేది సంక క్రింద నుంచి తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. కార్నర్ నుంచి 1 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి సంక పొడవు ఎంతైతే వస్తుందో మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. టేప్ తీసుకొని ఇక్కడ మనం ఇలా కొలత పెట్టేసుకొని అంటే సంక పొడవు మనకి ఎంతైతే వస్తుందో ఇలా టేప్‌ని ఇలా ఇక్కడికి ఈ లైన్ మీదకి ఇలా ఫోల్డ్ చేసి మీకు మిడిల్ పాయింట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ నుంచి మనం ఏదైతే కార్నర్ నుంచి 1 ఇంచ్ మార్కింగ్ చేసుంటామో ఈ విధంగా ఇలా కలుపుకుంటూ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత మనము నడుము లూజ్ తీసుకోవాలండి. నడుము పొడవు మార్కింగ్ చేసాం కదా! పైనుంచి కిందకి మనం నడుము పొడవు మార్కింగ్ చేసాం కదా! ఈ నడుము పొడవు దగ్గర నుంచి అడ్డంగా మనం నడుము లూజ్ అనేది తీసుకుంటాం. కరెక్ట్‌గా మనకి నడుము దగ్గర వంపు అనేది ఎక్కడైతే ఉంటుందో ఈ నడుము లూజ్ అనేది 4 భాగాలు చేసుకొని ఆ వచ్చిన దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు ఫార్ములాస్ అనేటివి ఇచ్చున్నానండి. దీని ప్రకారంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి హిప్ లూజ్ అనమాట. అంటే మనము హిప్ పొడవు ఎక్కడైతే మార్కింగ్ చేసుంటామో అక్కడి నుంచే మనం అడ్డంగా హిప్ లూజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి హిప్ లూజ్ అనేది మనం ఎలా తీస్తామంటే ఈ సీట్ ఉంటుంది కదా! ఈ సీట్ మధ్యలో నుంచి తీసుకుంటాం అనమాట. ఇక్కడ కూడా మనకి ఎంతైతే వస్తుందో 4 భాగాలు చేసుకొని ఆ వచ్చిన దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్ట్రెయిట్‌గా లైన్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం డ్రెస్ పొడవు మార్కింగ్ చేసుంటాం కదా! పైనుంచి కిందకి డ్రెస్ పొడవు అనేది మార్కింగ్ చేసాం కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం డ్రెస్ కింద వెడల్పు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనం హిప్ లూజ్ ఎంతైతే పెట్టుంటామో అంతే మనం ఇక్కడ డ్రెస్ కింద వెడల్పుగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మన హిప్ లూజ్ అనేది ఎంతైతే పెట్టుంటామో ఓకేనా? సపోజ్ మీరు ఒక 10 ఇంచులు పెట్టారనుకోండి. కింద కూడా మనం 10 ఇంచులే పెట్టుకోవాలి. అంటే హిప్ లూజ్ అనేది మనం ఎంతైతే మార్కింగ్ చేసుంటామో అంతే మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా లైన్ అనేది వేసుకోవాలి.
ఇప్పుడు మనం ఇక్కడ సంఖ దగ్గర నుంచి ఇక్కడ నడుము దగ్గరికి, నడుము నుంచి హిప్కి, హిప్ దగ్గర నుంచి కిందకి ఈ విధంగా మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ డాట్స్ అన్నిటిని కలుపుకుంటూ మనం షేప్ అనేది అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్కేల్ వాడండి. మీకు ఇక్కడ స్ట్రైట్ రావాలన్నమాట. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా కూడా స్కేల్తోనే డ్రా చేసుకోవాలి. ఓకేనా? తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఎక్స్ట్రా 1.5, నడుము దగ్గర 1.5, హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్ అండి. కింద కూడా మనం 1 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకుంటాం. ఓకేనా? సంఖ దగ్గర వచ్చేసరికి 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటామండి. అదేవిధంగా మనం నడుము దగ్గర కూడా 1.5 ఇంచు ఖర్చు అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ నడుము దగ్గర కూడా 1.5 ఇంచు ఖర్చు అనేది పెట్టుకోవాలి. హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్ ఖర్చు పెట్టుకోండి. అలాగే కింద కూడా మనం 1 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకుంటాం. ఇందాకట్లాగే మనము ఇప్పుడు కూడా ఈ విధంగా షేప్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకి కర్వ్ షేప్ అనేది వస్తుందండి. కింద వచ్చేసి మనకి స్ట్రైట్ షేప్ రావాలి. ఈ స్ట్రైట్ రావడం కోసంగా కంపల్సరీ స్కేల్ అనేది వాడండి. ఈ లైన్ మీద కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి. ఇక్కడ కూడా మనం కటింగ్ అనేది చేయకూడదండి కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా మనం ఎక్కడెక్కడైతే కటింగ్ చేయకూడదు ఆ లైన్స్ మీద ఇంటూ మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చేతులు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చేతులకి 2 మడతలు మన వైపున ఉండేలాగా క్లాత్ని మనం మడత పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? 2 మడతలు మన వైపున ఉండేలాగా చేతులకి క్లాత్ మడత పెట్టుకోవాలి. ఇప్పుడు అవతల వైపున చూసినట్లయితే మనకి ఈ విధంగా 4 ఓపెనింగ్స్ అనేటివి ఉండాలి. అంటే 4 లేయర్స్ అనేటివి ఉండాలన్నమాట. ఓకేనా? అంటే డ్రెస్కి మనం ఎలా అయితే క్లాత్ని మడత పెట్టుకుంటాము చేతులకు కూడా అలానే మడత పెట్టుకోవాలి. 2 మడతలు మన వైపున ఉండేలాగా క్లాత్ని మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి చేతుల పొడవు అనేది పెడతాం. చేతుల పొడవు అనేది మనము ఇప్పుడు నేను హాఫ్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను కాబట్టి చేతుల పొడవు అనేది 5 ఇంచులు లేదా 6, 7, 7.5 వరకు పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? ఇప్పుడు ఎక్కడైతే చేతుల పొడవు ఇలా మార్కింగ్ చేస్తుంటామో అక్కడ నుంచి మనం స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. హాఫ్ హ్యాండ్స్కి చేతుల పొడవు అనేది మనం 5 ఇంచుల నుంచి 7.5 వరకు పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి చేతుల పొడవు పెట్టాం కదా. ఇప్పుడు మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే చేతుల పొడవు మనం ఎంతైతే పెట్టుంటామో మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టాలి. సపోజ్ మనం చేతుల పొడవు ఒక 6 ఇంచులు పెట్టామనుకోండి 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకోవాలి. లేదా చేతుల పొడవు ఒక 5 ఇంచులు పెట్టామనుకోండి 2.5 దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలాగ మన చేతుల పొడవు ఎంతైతే పెట్టుంటామో మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా స్కేల్తో లైన్ అనేది వేసేసుకోవాలి. మధ్యలో మార్కింగ్ పెట్టాం కదా అక్కడి నుంచి విధంగా స్ట్రైట్గా స్కేల్తో లైన్ వేసుకోవాలండి. తర్వాత మనము చేతులు లూజ్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చేతులు లూజ్ అనేది తీసుకుంటాం. ఈ చేతులు లూజ్ అనేది మనం ఎలా తీసుకుంటాం అంటే చేతుల పొడవు మన బాడీ మీద మనం ఎంతైతే తీసుకుంటామో సపోజ్ మీరు ఒక 6 ఇంచుల దగ్గరికి చేతుల పొడవు పెట్టుకున్నారనుకోండి కరెక్ట్గా 6 ఇంచుల దగ్గరికి చేతులు లూజ్ అనేది తీసుకోవాలి. ఓకేనా? మీ బాడీ మీద చేతుల పొడవు అనేది మీరు ఎంతైతే తీసుకుంటారో ఆ పొడవు దగ్గర లూజ్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనము చేతుల చుట్టుకొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ చేతుల చుట్టుకొలత అనేది ఎలా తీసుకుంటామంటే మన డ్రెస్ అనేది మార్కింగ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ షోల్డర్ ఖర్చు కోసంగా పైనుంచి కిందకు ఒక 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఓకేనా. ఇప్పుడు మనం ఫిట్టింగ్ లైన్ అనేది మార్కింగ్ చేస్తున్నాం కదా అక్కడ వరకు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రౌండ్ ఎంతైతే ఉంటుందో అది మనం కొలత తీసుకోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి చేతుల చుట్టుకొలత అండి. ఓకేనా? ఈ సంఖ చుట్టుకొలతని మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా? సంఖ చుట్టుకొలతకి చేతుల చుట్టుకొలత అనేది మనం జాయిన్ చేసి కుడతాం కదా కాబట్టి ఈ విధంగా మనం చేతుల చుట్టుకొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఎంతైతే వచ్చిందో అది ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. సపోజ్ మీకు ఒక 7 ఇంచులు వచ్చింది అనుకోండి ఇక్కడ నుంచి అంటే ఈ లైన్ మీద నుంచి 7 ఇంచులు పెడతారు. ఓకేనా? అంటే మీకు ఇక్కడ ఎంతైతే వస్తుందో అది మనం ఈ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టుకుంటాం ఇలా క్రాస్గా ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఏదైతే మనం మార్కింగ్ పెట్టుంటామో అక్కడి నుంచి విధంగా పైకి క్రాస్గా లైన్ అనేది వేసేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ అనేది వేసేసుకోవాలి.
ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఖర్చు అనేది పెట్టుకోవాలన్నమాట. 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. డ్రెస్కి మనం 1.5 ఇంచ్ పెట్టాం కదా, హ్యాండ్కి కూడా 1.5 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచు, కింద 1.5 ఇంచు ఖర్చు అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది కలుపుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా. సపోజ్ ఇక్కడ మీకు ఒక 7 ఇంచులు పెట్టారనుకోండి, 8లో సగం అంటే ఎంత, 3.5 దగ్గరికి మార్కింగ్ పెట్టుకుంటారు. ఓకేనా. ఈ విధంగా మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఓకే. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలోకి ఒక మార్కింగ్, ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చేతులకి లోతు అనేది తీస్తున్నామండి. దానికోసంగా ఇలా మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటాం. ఓకేనా. ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర మనకి ఎక్కువ క్లాత్ ఉన్నిందనుకోండి, సంఖకి మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ముడతలు అనేవి వస్తాయన్నమాట. సంఖకి లోతు తీస్తాము, అదేవిధంగా మనం చేతులకు కూడా లోతు తీసుకుంటాం అనమాట, ముందర వైపున మాత్రమే. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఒక 1/2 ఇంచు, ఇక్కడ నుంచి కిందకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా. చూడండి, ఇక్కడ నుంచి పైకి ఒక 1/2 ఇంచు. ఓకేనా. ఇక్కడ నుంచి పైకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కిందకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అన్నమాట. ఓకేనా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఈ విధంగా ఈ డాట్స్ అన్నిటిని ఇలా కలుపుకుంటూ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకు అర్థమైపోతుందండి. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి పైన మనం 1/2 ఇంచు మార్కింగ్ పెట్టున్నాం కదా, అక్కడికి ఫస్ట్ ఇలా కలపండి. ఆ తర్వాత మధ్యలో మార్కింగ్ దగ్గరికి కలపండి ఇలాగా. ఆ తర్వాత కింద మనం 1/2 ఇంచు మార్కింగ్ చేస్తున్నాం కదా, అక్కడికి ఇలా కలుపుకుంటూ మనం ఏదైతే లైన్ అనేది వేసుంటాం ఆ లైన్కి ఇలా కలిపేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి మనం 1/2 ఇంచు మార్కింగ్ పెట్టాం కదా, 1/2 ఇంచు దగ్గర నుంచి చూడండి, జస్ట్ మీకు తెలియడం కోసంగా ఇక్కడ నేను ఇలా లైన్ వేస్తున్నాను అంతేను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ వేసున్నాం అంటే ఈ డాట్ పెట్టున్నాం కదా, ఈ డాట్ దగ్గరికి మనం క్రాస్గా లైన్ అనేది కలిపేసుకోవాలి. చూడండి, ఈ డాట్ నుంచి ఇక్కడికి. ఓకేనా. కరెక్ట్గా ఈ డాట్ నుంచి స్కేల్ ఇలా పెట్టేసుకున్నారంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ డాట్కి కలిసే విధంగా ఇలాగా లైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి వెనకాల వైపున అనమాట. ఓకేనా. అంటే ముందర వైపున మాత్రమే మనం లోతు అనేది తీస్తామండి, హ్యాండ్కి వెనకాల వైపున తీయము. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఖర్చు కోసం అంటే క్లాత్ని మనం కొంచెం ఫోల్డింగ్ చేస్తాం కదా, కానీ సంఖకి మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ తగ్గుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. కింద క్లాత్ ఫోల్డింగ్ చేయడం కోసంగా, అలాగే సంఖకి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ తగ్గుతుంది కాబట్టి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇది ఎందుకు పెడతాము అంటే కింద మనం క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఏమైనా మనకి హెచ్చుతగ్గులు ఏదైనా ఉన్నట్లయితే మనం కవర్ చేసుకోవడానికి, అది మీరు ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుందండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కలిపేయాలన్నమాట. ఓకేనా. కరెక్ట్గా మనకి కింద ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు మనకి కరెక్ట్గా లెవెల్ రావడం కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ లైన్ మీద కట్ చేయం కాబట్టి ఇంటూ మార్కు, ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయం కాబట్టి ఇంటూ మార్కు, ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయం కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా. ఏదైతే లైన్స్ మీద కటింగ్ చేయమో వాటి మీద ఇంటూ మార్క్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా. ఇలా ఇంటూ మార్క్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఆ లైన్స్ మీద కటింగ్ చేయకూడదు అనేది గుర్తుగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఈ విధంగా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే పైన మనం క్రాస్గా లైన్ వేసాం కదా, ఆ లైన్ మీదకి వెళ్ళిపోవాలి. కింద మనము ఇలా లోతు అనేది తీసుకున్నాం కదా, ఇలా కట్ చేయకూడదు అనమాట. ఓకేనా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఇలానే కట్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి మనం హ్యాండ్ని ఓపెన్ చేసుకొని ముందర వైపున మాత్రమే ఏదైతే మనం మార్కింగ్ చేస్తున్నామో దాని మీద కటింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు కటింగ్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఓకేనా. ఫస్ట్ మీరు పైకి వెళ్ళిపోయేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. పైన మనం ఏదైతే క్రాస్ వేసి ఉంటామో దాని మీదకి వెళ్ళిపోవాలన్నమాట.
చూడండి ఇప్పుడు మనం ఇలాగా ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలాగా 2 హ్యాండ్స్ అనేటివి ఇలా వస్తాయి కదండీ! చూడండి. ఇప్పుడు మనం లోతు అనేది తీసినట్లయితే మనకి ముందర వైపున మాత్రమే వస్తుందనమాట. ఈ లోతు అనేది. ఓకేనా? ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే లోతు అనేది మార్కింగ్ చేసుంటామో అది ఇప్పుడు ఇక్కడ మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే లోతు అనేది తీస్తామో ఆ వైపున ఒక చిన్న కట్ మార్క్ ఇచ్చుకున్నాం అనుకోండి, మనం డ్రెస్‌కి హ్యాండ్ అనేది జాయిన్ చేసేటప్పుడు ముందర వైపున జాయిన్ చేయాలి. అంటే సంకకి మనం ముందర వైపున జాయిన్ చేసుకోవాలనేది మనకి గుర్తుంటుందనమాట. ఓకే. చూడండి ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది. ఓకే. ఇందాక నేను మీకు చెప్పాను కదండీ! ఈ డ్రెస్‌ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది చూడండి. ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలనమాట. చూడండి ఇక్కడ మనం లైన్ వేసున్నాం కదా! ఇక్కడ మనం కట్ మార్క్ అనేది ఇవ్వాలనమాట. ఎందుకంటే ఇక్కడి నుంచే మనం కట్స్ అనేటివి కుడతాం కాబట్టి గుర్తు కోసంగా మనం ఇక్కడ తప్పకుండా కూడా కట్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి కట్స్ వస్తాయనేది మనకి గుర్తుగా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా అయితే కట్ మార్క్ అనేది ఇవ్వండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ మధ్యలోకి కూడా ఒక కట్ మార్క్ అనేది ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ ఒక కట్ మార్క్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే మనకి 2 లేయర్స్ వస్తాయండి. ముందర భాగం, వెనకాల భాగం. ఓకేనా? ఏదైతే ముందర భాగం అనేది ఉంటుందో వెనకాల భాగాన్ని తీసి పక్కన పెట్టేసి ముందు భాగాన్ని మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే సంకకి లోతు అనేది తీసుకోవాలి ముందర వైపున. ఓకేనా? ముందర వైపున మాత్రం సంకకి లోతు అనేది తీస్తాం. ఓకేనా? చూడండి. ముందర వైపున ఫ్రంట్ సైడ్ మాత్రమే సంకకి లోతు తీసాం. ఏదైతే ఫ్రంట్ సైడ్ క్లాత్ ఉంటుందో అది మాత్రం తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఏదైతే మనకి కార్నర్ ఉంటుందో అక్కడి నుంచి మనం లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. అంటే షోల్డర్ ఖర్చు వదిలేసి ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి మనం క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి లోపలికి ఒక 1 ఇంచ్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ కార్నర్‌లో మనం 1 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి సంక దగ్గర. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. షోల్డర్ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంతైతే వస్తుందో మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ నుంచి ఈ విధంగా మనం సంక షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ విధంగా మనం షేప్ అనేది డ్రా చేసుకొని ఏదైతే మనం మార్కింగ్ చేస్తుంటామో దాని మీద కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం ముందర వైపున మనం సంక దగ్గర లోతు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీయడం వల్ల ఏంటి అని అంటే మనకి సంక దగ్గర ముడతలు అనేటివి రాకుండా చూడడానికి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుందన్నమాట.
ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ముందు మెడ పొడవు అనేది మార్కింగ్ పెట్టుకోవాలండి. ఓకేనా? ఇక్కడ నుంచి కిందకి మనం ముందు మెడ పొడవు అనేది పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత మనము పొడవు ఎక్కడైతే మార్కింగ్ పెట్టుంటామో మెడ పొడవు అనేది అక్కడి నుంచి మనం వెడల్పు అనేది పెట్టుకోవాలి. ఓకేనా? మెడ వెడల్పు అనేది పెట్టుకోవాలి. సహజంగా మనము ముందర మెడ పొడవు అనేది 5.5, 6, 6.5 వరకు పెట్టుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడైతే మెడ వెడల్పు ఎంతైతే పెడతామో కింద పైకి వచ్చేసరికి ఏంటి అని అంటే మెడ వెడల్పు అనేది ఇప్పుడు సపోజ్ మీరు కింద మెడ వెడల్పు అనేది 2 ఇంచులు పెట్టారనుకోండి, పైకి వచ్చేసరికి ఏంటి అని అంటే మెడ వెడల్పు అనేది 1/4 ఇంచు తగ్గించి పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కింద మీరు మెడ వెడల్పు అనేది ఒక 2.5 పెట్టారనుకోండి, పైన వచ్చేసి మెడ వెడల్పు అనేది 1/4 ఇంచు తగ్గించుకొని 2.25 పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ అనేది వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. సహజంగా ముందు మెడ పొడవైతేనండి మనము 5.5, 6, 6.5 వరకు పెట్టుకోవచ్చు. మీరు బాగా లావు ఉన్నారనుకోండి, 7 ఇంచులు పెట్టుకున్నా పర్లేదు, డీప్ అవ్వదు అనుకున్నట్లయితే మీరు 7 ఇంచుల వరకు కూడా మెడ పొడవు అనేది ముందర వైపున పెట్టుకోవచ్చు. మీరు సన్నగా ఉన్నారనుకోండి 5.5, 6 అలా అయినా పెట్టేసుకోవచ్చు. ఓకే? 5.5, 6, 6.5, 7 వరకు పెట్టుకోవచ్చు. అయితే మెడ పొడవు పెట్టుకునేటప్పుడు మీకు ఎంత డీప్ కావాలనేది చూసుకొని పెట్టుకోండి. ఓకేనా? బాడీ మీద మీరు చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మెడ పొడవు మీకు ఎక్కడి వరకు కావాలనేది చూసుకొని పెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి బ్యాక్ అండి. మన ముందర మెడ కట్ చేసేసాం కదా, ఇప్పుడు వెనకాల భాగం అనేది తీసుకొని ఇక్కడ నుంచి కిందకి మెడ పొడవు అనేది పెట్టుకోవాలి. ఈ మెడ పొడవు అనేది మనం ముందర ఎంతైతే పెట్టుంటామో వెనకాలకు వచ్చేసరికి అంటే ఇది డీప్ నెక్ కాబట్టి వెనకాలకు వచ్చేసరికి మనకి ముందు మెడ ఎంతైతే పొడవు పెట్టుంటామో దానికంటే కూడా ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సపోజ్ మీరు ముందు మెడ పొడవు వచ్చేసి 5.5 పెట్టారనుకోండి, వెనకాల మెడ పొడవు వచ్చేసి 6.5, 7 దాకా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి మనం మెడ వెడల్పు పెట్టేటప్పుడు మనము ముందు మెడకి ఎంతైతే మెడ వెడల్పు పెట్టుంటామో అంతే పెట్టుకోవాలి, కిందైనా పైన. ఓకేనా? ఇందాక 2.5 పెట్టాం కాబట్టి కింద 2.5 పెట్టేసుకొని పైన 2.25 పెట్టుకోవాలి. అంటే ఒక కాలుని తగ్గించి పెట్టుకోవాలి. అంటే ముందు మెడకి వెనకాల మెడకి మెడ వెడల్పు అనేది సేమ్ పెట్టాలి, కిందైనా పైన సరే. ఇక్కడ మెడ పొడవు విషయంకి వచ్చేసరికి ఏంటి అని అంటే ముందర మెడ పొడవు వచ్చేసరికి 5.5 పెట్టారనుకోండి, వెనకాల మెడ పొడవు వచ్చేసి 6.5 లేదా 7 అలా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ముందు మెడ కంటే కూడా వెనకాల మెడ పొడవు అనేది 1 లేదా 1.5 ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఇంకొంచెం డీప్ కావాలి అని అంటే 2 ఇంచుల దాకా కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే ముందు మెడ పొడవు 5.5 పెడితే వెనకాల మెడ పొడవు అనేది 7.5 దాకా కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా అయితే మెడ పొడవు అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకే? ఇది డీప్ నెక్ చుడిదార్ డ్రెస్ టాప్ కాబట్టి మెడ పొడవు అనేది ముందు కంటే కూడా వెనకాల కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం. 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఓకేనా? మరీ డీప్ కావాలంటే 2 ఇంచుల వరకైనా పెట్టుకోండి. అంతకు మించి అయితే ఎక్కువ పెట్టకండి. ఓకేనా? ఓవర్ డీప్ అయిపోతుంది. మీకు భుజాలు జారే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ డీప్ నెక్ డ్రెస్కి ఏంటి అంటే తప్పకుండా కూడా మనం వెనకాల వైపున థ్రెడ్స్ అనేటివి పెట్టుకోవాలి, లేకపోతే భుజాలు జారే అవకాశాలు అనేవి ఉంటాయి. ఓకే?